సురేష్ ఎంత చెబుతున్నా సరే వినకుండా చక్రి మాత్రం మాటకు మాట సమాధానం చెబుతూ ఉంటాడు. నీ చెల్లి మా వాడి దగ్గరికి వచ్చింది, మా వాడు నీ ఇంటికి వచ్చి నీ చెల్లిని చేయి పట్టుకొని బయటికి తీసుకొని వెళ్ళలేదు కదా, ఎందుకింత ఓవర్ యాక్షన్ చేస్తున్నావురా ఆది కానీ చక్రి దిమ్మ తిరిగిపోయేలా సురేష్కి కౌంటర్లు మీద కౌంటర్లు ఇస్తాడు. కానీ సురేష్ మాత్రం ఇలాంటి బూత్ బంగ్లాకి నాకు చెల్లెల్ని ఎలా పంపిస్తాననుకున్నావు, అసలు ఆ ఆలోచన కూడా మీకు రాకూడదు అని తన స్టైల్లో అయితే వార్నింగ్ ఇస్తాడు. అయితే చక్రి సురేష్ని ప్రతి మాటకి సమాధానం చెప్తూ తిడుతూ ఉంటాడు. కేశవ ఎలాంటివాడు మాకు తెలుసు, మీ చెల్లెలు వాడి దగ్గరికి వచ్చింది కాబట్టి ముందు మీ చెల్లెల్ని మీరు కంట్రోల్లో పెట్టుకోండి అని మాట్లాడతాడు. అయినా ఇలాంటి కొంపకి నా చెల్లిని ఎలా పంపిస్తాననుకుంటున్నారు, కొంచెమైనా మీకు బుద్ధుందా లేదా అని సురేష్ చాలా కోపంగా అందరినీ తిడుతూ ఉంటాడు. అయితే సురేష్ మాట విన్న చక్రితో పాటుగా మాధవ కూడా సీరియస్ అవుతాడు. ఇదొక బూత్ బంగ్లా లాగుంది, ఇంకా పచ్చగా చెప్పాలంటే ఒక లాడ్జ్ లాగా ఉంది, ఈ లాడ్జ్కి నా చెల్లెల్ని ఎలా పంపిస్తాననుకుంటున్నారు అని దారుణంగా మాట్లాడతాడు. ఆ మాట వినగానే నారాయణ నా ఇంటిని లాడ్జ్ అంటావా, నిన్ను ఎన్నన్నా పర్వాలేదు కానీ నా ఇంటిని అంత మాట అంటావా, నీ అంతు చూస్తాను అని వార్నింగ్ ఇస్తాడు నారాయణ. కేశవ గాడికి నా చెల్లెలు జోలికి వస్తే ఇక రోజులు ఉండవు అని సురేష్ కూడా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. మరోపక్క మహాలక్ష్మి అలాగే చక్రి ఇద్దరు కూడా వెళ్తారు. ఆ లాయర్ అక్కడ వెళ్ళగానే చక్రి మహాతో కారణంగా ఏంటి అంటూ మరో కొత్త డైలాగ్తో అందరినీ ఆకట్టుకుంటాడు. అయితే మహాలక్ష్మి చక్రి ఉండగా ఏమీ చెప్పలేదని లాయర్ బయటికి పంపిస్తాడు. మహాలక్ష్మి కారణం చెప్పినా సరే అతడు మాత్రం పెద్దగా పట్టించుకోడు. అయితే మహాలక్ష్మి మాత్రం తనకి విడాకులు కావాలి, మాకు 4 నెలలే పెళ్ళయింది అని చెబుతుంది. చక్రి కూడా తను విడిపోవడానికి కాదు కలిసి ఉండాలని అనుకుంటున్నాను అని ఎంతగా చెప్పినా సరే లాయర్ మాత్రం మహాలక్ష్మి చెప్పిందే ఫైనల్ చేసేస్తాడు. ఇద్దరూ కలిసి సంతకాలు పెట్టి అక్కడ పేపర్లు ఇచ్చేసి బయటికి వస్తారు. బయటికి రాగానే వాళ్ళిద్దరూ బెస్ట్ కపుల్ అంటూ ఒక మీడియా ఛానల్ అయితే అక్కడికి వచ్చి వారితో ఇంటర్వ్యూ అయితే తీసుకుంటూ ఉంటుంది. ఒకరికి తెలియకుండా మరొకరు అన్ని నిజాలు చెప్పడంతో ఆ ఎపిసోడ్ కాస్త హైలైట్గా నిలుస్తుంది. ఇక వాళ్ళకి 5,000 గిఫ్ట్ కూడా ఇస్తారు.